ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ బికమ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనేటటువంటి టాపిక్ చెప్పుకుంటున్నాము. సో ఇన్సూరెన్స్ ప్రమోషన్కి సంబంధించి మనం సిలబస్ కంప్లీషన్ అయితే అయిపోయింది, రివిజన్ కూడా చేస్తున్నాము. ఈ రివిజన్లో భాగంగా మనకేంటంటే ఫస్ట్ నుంచి కూడా అలాగే ఇంతకు ముందు ఒక ఇద్దరు దీని మీద ఒక సెమినార్స్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనకి భువనేశ్వరి ఒక సెమినార్ చెప్తుంది. ఇంకా తర్వాత ఇంకా సమయం ఉన్నప్పుడైతే నేను కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకా ఎవరైనా చెప్పేయడానికి సిద్ధంగా ఉంటే వారు కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఇందులో ఒక టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బీమా. మనం తెలుసు బీమా గురించి, బీమా నిర్వచనము, అందులో ఉండే ప్రయోజనాలు ఏమిటి, చేయటం వలన కలిగే ప్రయోజనాలు, వాటి మీద డిస్కస్ చేస్తుంది. అలాగే బీమాలో ఉండేటువంటి ఇంకొక అంశం ఏంటంటే జనరల్ బీమా, దాన్నే మనం సాధారణ బీమా అంటాము. అలాగే రెండోది జీవిత బీమా. ఈ రెండు రకాలలో జీవిత బీమా వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, నేను ఫైల్ షేర్ చేస్తాను. సో భువనేశ్వరి తను ఒక ఫైల్ ఇవ్వడం జరిగింది, ఆ ఫైల్ తను చెప్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా రెడీగా ఉండండి. ఏదైనా సందేహాలు కలిగితే మీరు రాసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఫీడ్బ్యాక్ సెషన్ ఉంటుంది కదా, ఆ ఫీడ్బ్యాక్ సెషన్లో మీరు తనను అడుగుతారు, కానీ తను కానీ నేను కానీ మీకు సందేహాన్ని నివృత్తి చేస్తాం. రైట్, ఫైల్ షేర్ చేస్తున్నాను. ఓకే, ఫైల్ అది ఉంది. ఓకే, భువనేశ్వరి సార్, నీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయమ్మా. స్టూడెంట్ సెమినార్లో భాగంగా భువనేశ్వరి మనకి ఒక టాపిక్ తీసుకొని దాని మీద ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే కంటిన్యూ చేద్దరు కదా, మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. బీకామ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు పొట్లూరు భువనేశ్వరి, ఫ్రమ్ చౌడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. మీకు ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ ప్రమోషన్లోని బీమా యొక్క ప్రయోజనాలు, బీమా యొక్క ముఖ్య ప్రయోజనాలు. అసలు మనకి బీకామ్లోని చాలా సబ్జెక్టులు ఉన్నప్పటికీ 2 ఫౌండేషన్ కోర్స్ ఇచ్చారు. ఆ 2 ఫౌండేషన్ కోర్సులో ఇన్సూరెన్స్ ప్రమోషన్ అనేది 50 మార్క్స్ ఉంటుంది. 50 మార్క్స్ ఎలా అంటే ఇది 2 సెక్షన్లుగా విభజించారు, 2 సెక్షన్లుగా ఉంటుంది. అందులోని ఫస్ట్ సెక్షన్ ఏ సరికి వచ్చినప్పటికీ ఇందులో 8 5 మార్క్స్ క్వశ్చన్స్ చేస్తాడు. అందులోనేమో 4 అటెంప్ట్ చేస్తే 4 5 20 మార్కులు. సెక్షన్ బికి వచ్చేసరికి 5 ప్రశ్నలు, పెద్ద ప్రశ్న అంటే ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు 3 లెసన్లో నుండి. అవి 5లో 3 రాస్తే 30 మార్కులు, 30 మార్కులు 20 మార్కులు. 50 మార్క్స్ ఇన్సూరెన్స్ ప్రమోషన్ కి మనకి ఎగ్జామ్ లో ఇవ్వడం జరుగుతుంది. వెరీ గుడ్. బీమా అసలు బీమా అంటే ఏంటి, బీమా యొక్క ప్రయోజనాలు, దేనివల్ల బీమా యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు చూద్దాం. బీమా అనగా, బీమా అనేది అర్థశాస్త్రంలోనే ఒక చట్టానికి బీమా అని అర్థమవుతుంది. అర్థశాస్త్రంలో బీమా అనే పదానికి చట్టం అని ఆర్థిక శాస్త్రాలు చెప్పారనమాట. ఇందులోని సాధారణ బీమా ఉంటుంది, జీవిత బీమా ఉంటుంది. సాధారణ బీమా అనేది డబ్బును కోల్పోకుండా ప్రజలకు తనను తానే రక్షించుకోవడానికి కొనుగోలు చేసే దాన్ని బీమా అంటారు. దీనికి బీమా చేసిన వ్యక్తి లేదా సంస్థకి ఏదైనా సరే చెడు జరిగింది అనుకోండి, సపోజ్ ఏదైనా వ్యాపారం పెట్టాము, దానికి సంబంధించి నష్టం వచ్చింది అనుకో, ఆ నష్టం వల్ల వ్యాపారం మూసివేస్తే ఎంతో డబ్బు పెట్టి, ఎంతో కష్టపడి, ఎంతో కూలీ నాలి చేసి అంత పెద్ద వ్యాపార సంస్థ వరకు వెళ్ళాడు, అది ఏదో నష్టం వచ్చింది అనేసి వ్యాపారాన్ని మూసేస్తే మొత్తం వాడి ఆస్తి, వాడు పెట్టిన మూలధనం అంతా పోతుందన్నమాట. అలా పోకుండా బీమా అనేది దానికి రక్షణగా నిల్చుంటుంది, ఒక దిక్సూచిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి బీమా అనేది ఒక ఒప్పందం. దీనిలో ఒక ఫ్యాక్టరీ అనగా బీమా సంస్థ అనేది వ్యక్తికి మరొక ఫ్యాక్టరీకి జరిగిన
నష్టభర్ నష్టభర్తీని చేయడానికి వెరీ అంగీకరిస్తుంది. గుడ్. నష్టభర్తీ అంటే ఆ ఆ ఫ్యాక్టరీలో ఉన్న అనేక చెడు చెడు వ్యసనాలు అవన్నీ ఉంటుంటాయి కదా, అవన్నీ అవన్నీ దాని నుండి తొలగిపోవడానికి బీమా అనేది పనిచేస్తుంది. వాస్తవానికి బీమా అనేది ఒక ఒప్పందం ప్రకారం, ఒక ఒప్పందం ద్వారా, ఒక ఒప్పందం రూపంలో ఉంటుంది. వెరీ గుడ్. అందువల్ల అందువల్ల ఒప్పందం అనేది ప్రావీణ్యతకు నిర్ధారించడానికి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, లేదంటే దాని యొక్క ప్రాముఖ్యత కావచ్చు. దాని యొక్క ప్రాముఖ్యతకు వచ్చేసరికి, అంటే ఇప్పుడు సపోజ్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బెంగళూరులోని నివసిస్తున్న ఎవరో ఒక వ్యక్తి, కొని రాము అనుకుందాం, ఓకే. అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఒక ప్రమాదంలో అట్టడిపోయి చనిపోయాడు అనుకోండి. చనిపోతే అతని వయసు అప్పటికే 40 years. 40 years అయినప్పటికీ అతని భార్య ఉంటుంది, అతని పిల్లలు, కొడుకు తీవ్ర మనోవేదానికి గురవుతున్నారు. గురవుతున్నప్పుడు ఆయనకు 30 లక్షల గృహ రుణం కూడా కలదు. ఓకే. గృహ 30 లక్షల వరకు గృహ నిర్మాణం కూడా కలదు. అదృష్టశాత్తు ఆ రామ్జీ అనేది ఈ బీమా కొనుగోలు చేయడం వల్ల ₹1 కోటి విలువైన టర్మ్ పాలసీ కూడా తీసుకున్నాడు అనమాట. వెరీ గుడ్. టర్మ్ అప్పట్లో పాలసీ తీసుకున్నాను. వెరీ గుడ్. టర్మ్ పాలసీ కూడా తీసుకున్నాడు. అందువల్ల అతని భార్య బీమా సంస్థ నుండి 10 రోజుల్లో పరిహారం పొందింది. వెరీ గుడ్. అతను చనిపోయే 10 రోజుల్లోనే ఆ యొక్క 30 లక్షల గృహ నిర్మాణం, ఆ ₹1 కోటి అతను వేసిన టర్మినీ పాలసీ పొందారనమాట. ఓకే. పొందే ఈ పరిహారం ఎలా ఉందంటే, గృహ నిర్మాణం తీర్చడానికి మరి భవిష్యత్ అవసరాలకు, ఆ కొడుకు కానీ, ఆ కొడుకు పెళ్లికి కానీ, లేదంటే వాళ్ళ కొడుకుల ఉద్యోగులు కానీ, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అవసరాలు కూడా ఆ టర్మినీ పాలసీ అనేది చాలా ఉపయోగకరంగా తోడ్పడుతుంది అనమాట. వెరీ జీవిత బీమాలోని మనం పెట్టుబడి పెట్టాలంటే, పెట్టుబడి పెట్టే రామ్జీ తీసుకున్నాడు కదా, ఒకవేళ అలా తీసుకున్నాడు కాబట్టి వారి భార్యకి, వాళ్ళ కొడుకుకి, వాళ్ళ పిల్లలకి, ఆ తరానికి అలా సహాయకునిగా ఆ టర్మినీ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ అతను ఈ పాలసీ అనేది కట్టకపోతే ఆ కుటుంబం అనేది రోడ్డు పాలయ్యేది, అనారోగ్యానికి పాలయ్యేవారు. ఓకే. సెకండ్, దాని యొక్క జీవిత బీమాకు ప్రాముఖ్యత చూసాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఊర్లోని ఏదో ఊర్లో, సపోజ్గా మా ఊర్లోనే చోడవరం, ఓకే. ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే సునీత లేదా చరిష్మా లేదా భవాని ఓకే. అధిక జ్వరంగా, అమ్మో కాదు అధిక సునీత అని ఒక అమ్మాయి జ్వరం కారణంగా కింద పడిపోయారనమాట. కింద ఓకే. పడి దివాలా తీశారు. అనంతరం అతని సుమిత యొక్క భార్య సుమిత యొక్క భర్త ఆసుపత్రికి తీసుకుని వెళ్తే అనారోగ్య చికిత్సకి 3 రోజులు హాస్పిటల్లో చేర్చారు. 3 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారనమాట. ఓకే. 3 రోజుల తర్వాత అతను డిశ్చార్జ్ చేసిన సమయంలో మొత్తం బిల్లు హాస్పిటల్కి తన అనారోగ్యం పాలవడానికి 70,000 అయ్యింది. ఆ 70,000 అయితే అదృష్టం ఏమైందంటే, అతను బీమా తీసుకొని ఆరోగ్య బీమా ముందుగానే తీసుకున్నాడు. ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల నేరుగా బిల్ అనేది హాస్పిటల్కి చెల్లించడం జరుగుతుంది. అలా జీవిత బీమా అనేది తీసుకుంటే అతను అతనికి అయిన ఆ ఖర్చు 70,000 అతనే ఆరోగ్య బీమాయే చెల్లిస్తుంది. కాబట్టి ఆరోగ్య బీమా కూడా కట్టడం కూడా మంచిదని నా యొక్క అభిప్రాయం. వెరీ గుడ్. బీమా బీమా ముఖ్యంగా ఏం చేస్తుందంటే, ఒక నిర్దిష్ట ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతంలో కలిగే నష్టాన్ని చాలా మంది వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఆ నష్టం అనేది చాలా మంది వ్యక్తులకు, మొత్తం వాతావరణం అంతటికి నష్టాన్ని కలిగిస్తుంది. వెరీ గుడ్. వారు బహిర్గతంగా మరియు ప్రమాదానికి వ్యతిరేకంగా తాము బీమా చేయడానికి అంగీకరిస్తారు. వెరీ గుడ్. బహిర్గతంగా అంటే ఎక్కువగా, మరియు ఆ ప్రమాదంలో వ్యతిరేకంగా ఉన్న తనకు తాను బీమా చేయడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. బీమా చేస్తే మంచిది, ఆ టైం బీమా చేయవలసింది, ఇంత నష్టం వచ్చేదే కాదు అనేసి అనుకుంటారు. వెరీ గుడ్. ఇలా ఇలా సాధారణ బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమాలు అనేవి ఎంతో ముఖ్యంగా
ఉంటుంది. సార్ ఫైల్స్ ఇచ్చేయండి. ఓకే. ఇప్పుడు బీమా యొక్క ముఖ్య ప్రయోజనాలు చూద్దాం. ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బీమా మనశ్శాంతిని అందిస్తుంది. బీమా అనేది మనిషికి మనశ్శాంతిని అందిస్తుందంట, అదేదో చూద్దాం. బీమా మమ్మల్ని బీమా మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను వివిధ ఆర్థిక సంక్షోభ, అనిశ్చిత నుండి రక్షిస్తుంది. బీమా మిమ్మల్ని అంటే మనల్ని మనం రక్షించుకుంటూ మనతో పాటు మన కుటుంబంలో ఉన్న సభ్యులను కూడా రక్షిస్తుంది అనమాట. ఇక ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలోని ఏదైనా ఒక సమస్య పెడితే ఆ సమస్యలో ఆర్థిక నష్టం వచ్చింది అనుకోండి, ఆ ఆర్థిక నష్టం నుంచి కూడా ఈ బీమా అనేది సంక్షోభం అంటే తొలగిస్తుంది అనమాట. ఆ నష్టాన్ని ఈ బీమా తొలగిస్తుంది. అనిశ్చిత అంటే రిస్క్ నుంచి కూడా ఇది అనేది రక్షిస్తుంది. మీరు జీవిత బీమా కలిగి ఉండటం వలన మీరు లేనప్పుడు కూడా మీ కుటుంబం యొక్క ఆర్థిక స్థిరత్వం చెక్కు చెదరకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు పుట్టినవాడు గ్యారెంటీ కూడా జీవితకాలం మొత్తం ఉంటాడని గ్యారెంటీ ఏమైనా, పుట్టినవాడే ఖచ్చితంగా చనిపోవాల్సిందే. చనిపోతే అతను చనిపోయాక అతని ఇంటికి ఒక యజమానియే పెద్ద దిక్కు. ఆ ఇంటికి ఆ యజమానియే కుంగిపోయి అనారోగ్యం పాలయ్యి చనిపోతుంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ ఏ విధంగా చెక్కు చదవకుండా ముందు ఆ యజమాని ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంత కలకల్లాడుతూ ఆయురారోగ్యాలతో ఉంటుందో అందులో అలాగే అతను చనిపోయాక కూడా అంతే అదే విధంగా ఉండుటకు జీవిత బీమా అనేది మనశ్శాంతిని అందిస్తుంది అనమాట. వెరీ గుడ్. దీని ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. చెప్పండి. వెరీ గుడ్. జీవిత బీమా కలిగి ఉండటం వలన మీకు అత్యవసర వైద్య పరిస్థితుల్లో మీ పొదుపులన్నిటినీ ఉపయోగించవలసిన పని లేదు. జీవిత బీమా మీరు కట్టేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా, ఇప్పుడే చెప్పాను ఉదాహరణగా, ఏదైనా అనారోగ్యం పాలైతే చికిత్సకి సంబంధించిన డబ్బులు, దానికి సంబంధించిన రిపోర్ట్లు, వాటికి అన్నిటికీ ఏంటి జీవిత బీమా అనేది దానికి రుసుము చెల్లిస్తుంది. దాని మట్టికి అదే రుసుము చెల్లిస్తుంది. మన ఇంటి డబ్బులు తీసుకెళ్తున్న అవసరం లేదు. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ప్రమాదాల నియంత్రణలకు ప్రోత్సహిస్తుంది. బీమా అనేది రిస్క్ ట్రాన్స్ఫర్ మెకానిజంపై పనిచేస్తున్నందున ఇది రిస్క్ కంట్రోల్లో కార్యాచరణను ప్రోత్సహిస్తుంది. ఒక రిస్క్ ఉందని ఏదైనా ఒక సమస్య ఎదురైంది అనుకోండి మనకి, దాన్ని దాని ద్వారా మనం ఆ రిస్క్ ద్వారా ఎలా తొలగాలి, ఆ రిస్క్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మనకి అవలంబించకుండా అంటే వ్యక్తి యొక్క నష్ట భయాన్ని బీమా కంపెనీ తీసుకుంటుంది, ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అవును సార్. తద్వారా మనకి ఏ భయం అది మనకి ఏ భయం లేకుండా మనం రిలీఫ్గా ఉండొచ్చు అనమాట. అలా అని చెప్పి మనం కేర్లెస్గా కూడా ఉండము. అలాగని మనం కూడా ఇంతకు ముందు ఒక పాలసీ తీసుకోకముందు ఏ విధంగా మనం ప్రవర్తించామో పాలసీ తీసుకుని అలాగే మళ్ళీ అది కూడా ఆ విధంగా ప్రమాద నియంత్రణకి ఇది ప్రోత్సహిస్తుంది. వెరీ గుడ్. అవును సార్. చెప్పము. ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక అభివృద్ధిని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. నీటి సరఫరా, విద్యుత్ మరియు రోడ్లు లాంటి వివిధ భారీ ప్రాజెక్టుల్లో బీమా నిధులను పెట్టుబడి పెట్టడం వలన ఇది దేశం యొక్క మొత్తం ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. అంటే నీటి సరఫరా, రైతులకు నీటి సరఫరాను, విద్యుత్ అంటే ప్రజలకి విద్యుత్ అందించడం, రోడ్లు లాంటి భారీ ప్రాజెక్టులు అనేవి కాంట్రాక్ట్లు చాలా మంది చేస్తూ ఉంటారు. ఆ కాంట్రాక్టుల్లో కూడా ఈ బీమా నిధులు పెట్టుబడి బీమాలు పెట్టుబడి పెట్టడం వలన ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది, తోడ్పడుతుంది, వినియోగకరంగా ఉంటుంది. అలాగే బీమా అనేది ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అంటే బీమా ప్రజలకు అంటే మనమే
మనకి ఉపాధి అవకాశాలు అంటే వనరులను లభ్యంగా తీసుకోవటం, తర్వాత ఏదైనా ఇప్పుడు మన పదార్థాలు వాటికి కావాలంటే వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవడం. ఏ- ఏదైనా వనరులు తీసుకున్నామంటే అనుకోండి అది సంతృప్తిగా ఉండేలాగా చూసుకోవాలి. అసంతృప్తి అయితే ఆ ఉత్పాదకత అనేది అక్కడే నశించిపోతుంది. బీమా ద్వారా ఏదైనా ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం, ప్రత్యక్ష పెట్టుబడులు పొందడం, సంపాదించిన లాభంపై పన్నుని చెల్లించడం. బీమా ద్వారా ఒక ఒక పెట్టుబడి పెట్టాం మనం, ఏదైనా ఒక వ్యవస్థపై దేనిపైన ఒక పెట్టుబడి పొందాం అనుకోండి, మనం ఒక ఏదైనా ఒక సంస్థ పెట్టాం, ఆ సంస్థ ద్వారా చాలా సంపాదన పెట్టుబడి చాలా వరకు పెట్టుబడి పొందాం అనుకోండి, సంపద కూడా సంపాదించిన లాభంపై కూడా పన్నును పన్నులన్నింటినీ కూడా చెల్లించడం జరుగుతుంది బీమా ద్వారా. పన్ను అనేది ఎవరైనా సరే చెల్లించాలి, ఏ సంస్థ పెట్టినా. మూలధన మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వలన అనేక విధులుగా ఆర్థిక అభివృద్ధికి బీమా దోహదపడుతుంది. మూలధన మార్కెట్లు మూలధన మార్కెట్లు అంటే మూలధనాన్ని తీసుకొచ్చి మనం తయారు చేసిన వస్తువులు మార్కెట్లో విడిచిపెడుతుంటాం. విడిచిపెట్టడంలో ఆ మార్కెట్లో విడిచిపెట్టిన సరుకులు మొత్తాన్ని దానికి అనేది ఒక తని పెట్టుబడి పెడతాం. పెట్టుబడి పెట్టకపోతే మనం ఆ మార్కెట్లోకి వెళ్ళదు ఏ సరుకు, ఏ ప్రొడక్షన్ అయినా. అందువల్ల అదే విధంగా ఆర్థిక అభివృద్ధి కూడా బీమా అనేది సంతరించుకుంటుంది, ఉపయోగపడుతుంది లేదా దోహదపడుతుందని చెప్పవచ్చు. రిస్క్ పంపిణీ, ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి రిస్క్ పంపిణీ అంట. ప్రమాద బీమా అనేది ఒక వ్యక్తిపై మాత్రమే దృష్టి పెట్టకుండా వివిధ వ్యక్తులు మరియు సంస్థలకై కూడా ప్రమాద బీమా చేయించుకోవచ్చును. ఒక వ్యక్తిపై కాకుండా ప్రతి వ్యక్తిపై ఉన్న అది మాత్రం దృష్టి సారించుకున్న వివిధ వ్యక్తులు అంటే చాలా మంది వ్యక్తులు అంటే వ్యక్తులైనా కావచ్చు, సంస్థలైనా కావచ్చు, లేకపోతే కంపెనీలైనా దేనికైనా సరే ప్రమాద బీమా అనేది చేయించుకోవడం రిస్క్ పంపిణీకి ప్రమాద బీమాగా ఉంటుందని చెప్పవచ్చు. 5వ పాయింట్ వచ్చేసరికి సులభంగా రుణం పొందటానికి సహాయపడును. సులభంగా రుణం అంటే అప్పు. సులభంగా రుణం పొందడానికంటే మనం సులభంగా అప్పు అది తీసుకోవడానికి కూడా ఈ జీవిత బీమా పాలసీ ఉంది చూసి వీడికి ఇంత డబ్బులు వేస్తే పర్వాలేదు, ఒకవేళ వీడు చనిపోయినా వీడు ఇల్లు లేకపోయినా సరే ఈ బీమా పాలసీ అని ఉన్నది, అతనికి వచ్చిన డబ్బులు మనకి ఇస్తాలే అని ఒక ఒక నమ్మకం పెట్టుకొని వాళ్ళకి రుణం అనేది అంటే అప్పు అనేది ఇస్తుంటాడు. సహాయంగా ఉంటుంది అప్పు. బీమా పాలసీకు కూడా రుణ సౌకర్యం కలదు. రుణ సౌకర్యం అంటే అప్పు ఇవ్వడం కూడా సులభ రీతిలో ఉంటుందని చెప్పాలి. గృహ రుణాల విషయంలోనూ బీమా కాపర్ కలిగి ఉండటం వలన రుణదాతల నుండి సులభంగా రుణం పొందవచ్చు. బీమా కాపర్ కలిగి ఉండటం. కాపర్ అంటే సార్, కాపర్ అంటే చెప్పండి సార్. కవర్ అంటే బీమా కవరేజ్ అంటే బీమా కవరేజ్. బీమా కవరేజ్ ఎవరెవరిపైన ఏముంటుంది అంటే ఇప్పుడు గృహ రుణాల విషయంలో మనం బీమా కవరేజ్ కలిగి ఉంటే మనకి ఎప్పుడైతే కవరేజ్ ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా దాన్ని అప్పివ్వడానికి ముందుకు వస్తారు. అతను పోయినా సులభంగా సంస్థ నుంచి ఆ డబ్బులు బీమా మనం పాలసీ వసూలు ఉందని చేసుకోవచ్చు. అది పొందవచ్చు. వెరీ గుడ్. పొదుపు అలవాట్లను పెంచుతుంది. వెరీ గుడ్. నేడు అనేక జీవిత బీమా ఉత్పత్తులు పెట్టుబడి మరియు రక్షణ ప్రయోజనాలను కల్పిస్తుంది. ఇప్పుడు చేస్తున్న జీవిత బీమా అనేది ఉత్పత్తులు అంటే ఉత్పాదకతలు, ఉత్పత్తి వస్తువులు, పాలసీలు మొదలైనవి. పెట్టుబడి అంటే మనం ఏదైనా ఒక వ్యవస్థ పెట్టాలంటే దానికి చాలా పెట్టుబడి అనేది అవుతుంది. ఆ పెట్టుబడికి మరియు రక్షణ ప్రయోజనాలను కల్పిస్తుంది, బీమా అనేది కల్పిస్తుంది. ఇటువంటి ఉత్పత్తులు వ్యక్తులలో సాధారణ పొదుపు అలవాట్లను పెంచుతుంది. ఇలా వస్తువులు అంటే ఏదైనా వస్తువులు మనం ఉత్పత్తి చేయాలంటే దానికి సంబంధించిన పెట్టుబడి కూడా పెట్టాలి. పెట్టుబడి పెట్టాక వ్యక్తుల్లో సాధారణ పొదుపు అలాంటి అలవాట్లను కూడా బీమా పాలసీ ద్వారా పొందవచ్చు, పెంచుతుంది కూడా. అంతే సార్. ఓకే తల్లి.
అయిందా? అయింది ఓకే, సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా నేను తయారు చేసిన పీడిఎఫ్ మీకు అర్థం కాకపోయినా దేనికైనా సరే నాకు నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను ప్రతి ఒక్కరూ. ఓకే, వెరీ గుడ్. చెప్పండి, ఏవైనా సందేహాలు ఉన్నాయా పాఠం పైన? తను చెప్పింది ఏంటంటే జీవిత బీమాని బీమాను నిర్వచించింది, బీమా ప్రాధాన్యత చెప్పింది, తరువాత బీమా యొక్క ప్రయోజనాలను విశదీకరించింది. సో ఇది క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు మీకు వీటి నుంచి ఏదైనా సందేహం వచ్చినట్లయితే మీకు అడిగినట్లయితే అందులో విషయాలు చెప్పడం జరుగుతుంది. లేదంటే మనం భువనేశ్వరి ఏ విధంగా చెప్పింది అన్న దానిపైన ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇద్దాము. అది ఎవరికి ఏ సందేహాలు లేవా? అందరికి అర్థమైందా టర్మ్ అది? పాలసీ వరప్రసాద్ చెప్పమ్మా. టర్మ్ పాలసీ టర్మ్ పాలసీ ఏ ఏజ్ నుంచి కట్టడానికి అవుతుంది? టర్మ్ పాలసీ ఏ ఏజ్ నుంచి కట్టడానికి అవుతుంది? ఇంకా అవును సార్. అది భువనేశ్వర్ చెప్తావా? నిర్దిష్టమైనటువంటి ఏజ్ ఉంటుంది భువనేశ్వర్, అలాగే చెప్పమ్మా. నేను అన్నీ అయితే అనుకుంటున్నాను సార్, టర్మ్ పాలసీ 25 నుంచి కట్టొచ్చు. చెప్పు ప్రసాద్, నువ్వు నీ ప్రసాద్ సార్ నీ దగ్గర సమాధానం ఉంటే నువ్వే చెప్పు నెక్స్ట్. లేదంటే మన దాన్ని ఏమంటారు, నువ్వేదైనా ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నావా? పర్లేదా? హెల్త్ సపోర్ట్ చేస్తుందా? మండే చెప్తాను సార్. మండే, ఓకే, ఓకే, రైట్. చెప్పు, అయితే ఆన్సర్ చెప్పు. భువనతి చెప్పింది కదా, దానికి సమాధానం చెప్పు. అంటే టర్మ్ పాలసీ ఏజ్ అంటే తక్కువ టైం నుంచి 60 సంవత్సరాలు పైబడిన, ఇంకా 60 సంవత్సరాల దగ్గరలోనైనా అనారోగ్యం పాలైన ఆ సమయంలో తీసుకోవచ్చు అనమాట. ఒక నిర్దిష్ట కాల పరిమితి ఉంటుంది టర్మ్ లోన్ అనేసరికి, టర్మ్ పాలసీ అనేసరికి కదా. చాలా తక్కువ టైంలోనే తీసుకోవచ్చు అనమాట. అదే అంటే ఆ నిర్దిష్ట కాల పరిమితికి ఏదైనా ఏమీ లేదు. అంటే 60 సంవత్సరాలు అంటూ ఒక కాల పరిమితి హయ్యర్ అంటే హయ్యెస్ట్ ఏజ్ అయితే ఒక 60 సంవత్సరాలను పెట్టుకుంది. అప్పటికి కూడా కొన్ని సంస్థలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇస్తున్నాయి టర్మ్ పాలసీలు. కొన్ని ప్రైవేట్ ఆర్థిక సంస్థలు అవి ఉన్నాయి కదా, అటువంటివి. సరే, ఇంకా ఏమైనా ఉన్నాయా డౌట్స్? లేదంటే ఫీడ్బ్యాక్ చెప్పండి. నా వరకు అయితే భువనేశ్వరి గతంలో చెప్పిన బీఓఎంకి వాటికి మించి చక్కగా చాలా స్పష్టంగా వాయిస్ అది చాలా చక్కగా ఒకే రూపంలో చక్కగా వెళ్ళడం జరిగింది. ప్రజెంటేషన్ అది కూడా చక్కగా ఉందమ్మా. మోరోవర్ ఏంటంటే నువ్వు ప్రాధాన్యత చెప్పేటప్పుడు ఉదాహరణలు తీసుకొని చక్కగా చెప్పావు. ఆ ఉదాహరణల ద్వారా కూడా ఒక ఆరోగ్య బీమా ఎంత అవసరమో చెప్పావు, అలాగే ఒక జీవిత బీమా ఎంత అవసరమో చెప్పావు. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఈనాటి రోజుల్లో ఒక హాస్పిటలైజ్ అయితే మనం కట్టలేనంత అమౌంట్ కట్టవలసి వస్తుంది. మన ఆసక్తి అది, మన శక్తిని మించి కూడా మనం అక్కడ అలాంటప్పుడు ఆరోగ్య బీమా ఎంత అవసరమో చెప్పావు. అలాగే జీవిత బీమా విషయంలో కూడా ప్రతి ఒక్కరికి వారి కుటుంబాన్ని చూసుకొని జీవిత బీమా ఎలా తీసుకోవాలో కూడా చెప్పడం జరిగింది. మంచి ఉదాహరణ తీసుకున్నది. అటు బెంగళూరులో ఉన్నటువంటిది, ఇటు ఒక ఎగ్జాంపుల్. వెరీ గుడ్, మంచిగా ఉన్నది. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి తన గురించి. ప్రసాద్, నువ్వే చెప్పు, ఎట్లా ఉంది ఏంటి? మంచిగా అర్థమైంది కదా ఉదాహరణల ద్వారా? ఇది డెఫినెట్గా వస్తుంది ఈ ప్రశ్న. అందరూ కూడా ఈ పాయింట్స్ తీసుకొని ఉన్నటువంటి ఆ సైడ్ హెడ్డింగ్స్తో మీరు అప్లై చేసి రాయండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా భవానీ, చెల్లిపోయిన భవానీ. వెరీ గుడ్, బాగా వాయిస్ కూడా చక్కగా ఉంది. ప్రజెంటేషన్ నెమ్మదిగా కంగారు పడకుండా చక్కగా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చింది. వెరీ గుడ్, చక్కగా ఉంది. నెక్స్ట్ ఇంకా నంబర్ పవన్. పవన్, విన్నావా భువనేశ్వరి ప్రజెంటేషన్? అర్థమైంది చక్కగా? ఓకే. ఏమైనా సందేహాలు ఉన్నాయా నీకు? ఓకే, ఏం చెప్తావా తన గురించి మరి? చాలా బాగా చెప్పింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు సందేహాలు కూడా ఏమైనా వస్తే అడగొచ్చును, తను కానీ నేను కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎవరైనా? ఓకే, భువనేశ్వరి.
ఆ, అదే ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి నిర్వచనాన్ని, అలాగే ప్రాధాన్యతను, ప్రయోజనం చెప్పడం జరిగింది. అలాగే నేను దీని కంటిన్యూషన్ ఇప్పుడు ఇంకెవరు ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే చెప్పండి. లేదనుకుంటే వరప్రసాద్ మండే చెప్తాను అన్నాడు కాబట్టి నేను లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలను ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తను ఎలాగైతే బీమా ప్రయోజనం గురించి చెప్పడం జరిగిందో ఇప్పుడు నేను జీవిత బీమా ప్రయోజనాల గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక ఫైల్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. అది కూడా మనకి దీనికి రావడానికి అవకాశం ఉండే మరొక ప్రశ్న. ఇక్కడ చూడండి, జీవిత బీమా అంటే ఏమిటి అని చెప్పడం జరిగింది, వాటి యొక్క లక్షణాలు అలాగే ప్రయోజనాలు. సో ఇక్కడ మనం ఓన్లీ ప్రయోజనాలు డిస్కస్ చేద్దాం. లక్షణాలు అలాగే అర్థం కూడా తను చెప్పడం జరిగింది ఇన్సూరెన్స్ పాలసీలో. ఆ లక్షణాలు ఇవన్నీ కూడా ప్రయోజనాలు ఏమున్నాయో వాటిని డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూడండి, జీవిత బీమా పాలసీ యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనాలను మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక లైఫ్కి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అలాగే అతని లైఫ్ ప్రొటెక్షన్ అనే కాకుండా ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగి ఒక మరణం అనేది సంభవిస్తే వారిపైన ఆధారపడిన కుటుంబానికి కూడా ఇది ఒక, చూడండి ఇక్కడ గొడుగు అనేటటువంటి ఒక సింబల్ ద్వారా ఇక ప్రొటెక్షన్ ఈ విధంగా మీకు చూపించడం జరిగింది. అలానే సేవింగ్స్, మరి ఇప్పుడు మీరు రోజు పొదుపు చేయండి, పొదుపు చేస్తే మీకు రేపటికి అది ఒక మంచి మదుపు కింద ఉంటుంది అని ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు అది చెవిని పెట్టుకొని ఆ విధంగా పాటించడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. కానీ ఎప్పుడైతే మీ జీవితానికి రిస్క్ ఉంది, రేపు మీకు కనుక ఏదైనా అయితే మీ యొక్క ఫ్యామిలీ రోడ్డును పడే అవకాశం ఉందని వాళ్ళకి ఒక భయంతో కూడినటువంటి, అంటే భయపెట్టాలని ఉద్దేశం కాదు కానీ ఒక సందేశం ఇచ్చేటప్పుడు డెఫినెట్గా అందుకోసమైన వారు పాలసీని కట్టడం జరుగుతుంది. అలా కట్టడం అనేది దేనికి దారి తీస్తుంది, ఒక పొదుపుని అలవాటు చేస్తుంది అన్నమాట. మొదట అతను ఒక పాలసీ కట్టి ఉంటాడు, వేరొక మంచి పాలసీ మరొకటి వచ్చింది, కుమార్తెకు ఉపయోగపడుతుందని, లేదా కొడుకు చదువుకు ఉపయోగపడుతున్నాను, లేదా కుటుంబానికి ఇంకోలా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు దానిని కూడా అతను కట్టాడు. సో ఈ పొదుపు అలవాటు మరొక పాలసీని కట్టడానికి కూడా దారి తీస్తుంది అనమాట. ఇది ఏమవుతుంది అంటే, మనం రోజుకు ₹1 చొప్పున వేస్తూ ఉంటే ఏమవుతుంది, మనకు తెలియకుండా రూపాయి అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆ హుండీ ఓపెన్ చేసి చూస్తే బోల్డ్ అంత ధనం అక్కడ ఉంటుంది. ఓకేనా? ఏది ఆగకపడుచున్న వాగొగను వర్షపు నీటి చుక్కలు, ఈ విధంగా పొదుపు చేసినది పెద్ద నిధి అగును, రోజు రోజుకు ఒక రూక చొప్పు అని ఒక పద్యం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. రోజుకు ₹1 మీరు పొదుపు చేసి చూడండి, ఒక్కసారి ఒక నెల తర్వాత ₹30, అది ₹60. అలా 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 మనకి ఒకసారి ఏమవుతుందంటే ఒక వెల్త్ క్రియేషన్, ఒక సంపద సృష్టి జరిగిందనమాట అక్కడ. ఏది మనం రూపాయి అనుకున్నాము, కానీ అలా ఈ విధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనే ఒక భావనకు మనం అలవాటు పడి పొదుపు చేయడం, అంటే అందులో ప్రీమియం రూపాన్ని కట్టడము ఒక పొదుపుని అలవాటు చేస్తుంది. అదే ఒక సంపద సృష్టిని మన వలన క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం అనుకోకుండానే కట్టినప్పటికీ మనం ఒక ఆదాయపు పన్ను కట్టవలసిన సందర్భంలో ఆదాయపు పన్ను నుంచి మినహాయింపులను కూడా మనం తీయటానికి ఇక్కడ అవకాశాన్ని మనకి ఉంటుందని చెప్పవచ్చు. సో ఇది ట్యాక్స్ ఫ్రీగా మనం చెప్తాం. అది నెక్స్ట్ ఇందులో ఉన్న ప్రయోజనాలు ఏమిటంటే మరణ ప్రయోజనము. ఇక్కడ మరణ ప్రయోజనం అంటే జీవితంలో ఏదైనా ఒక దురదృష్టమైన సంఘటన జరిగితే ఈ జీవిత బీమా చేసినటువంటి వ్యక్తులు తమను తాము మరియు తమపైన ఆధారపడిన కుటుంబాలను రక్షించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది అన్నమాట. అంటే ఎవరు కూడా ఊహించి శబానా మేడం గారా వెళ్ళిపోయారు సార్ ఇంటికి. సరే ఒక్క నిమిషం లైన్లో ఉండండి అమ్మ అందరూ. సార్ ఓకే, ఈ విధంగా బీమా చేసినటువంటి వ్యక్తులు తమను తాము రక్షించుకునే క్రమంలో తమపై ఆధారపడిన కుటుంబాలను కూడా రక్షించడానికి ఏ విధంగా వీరు మరణంలో కూడా వీరు ఒక ప్రయోజనాన్ని ఇంటికి ఇచ్చి మరి వెళ్తారనమాట. ఈ రకమైనటువంటి అది మరణ ప్రయోజనం అంటున్నాం, దాన్ని మనం క్లెయిమ్ అంటాం మరొక విధంగా. కానీ మరొక విధంగా చెప్పినప్పుడు మరణం కూడా ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, మరణం ప్రయోజనం అని ఎలా చెప్పగలము? కానీ ఇది చేసి చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ నువ్వు మరణిస్తే ప్రయోజనం ఎలా వస్తుంది, నువ్వే కావాలి. కానీ ఆ బాధ ఆ రకమైనటువంటి దీనిలోంచి కొంతకాలం పోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రక్షించబడతారు, అప్పుడు ఈ ప్రయోజనం ఉపయోగపడుతుంది అనమాట. అది
మరి ఇలాంటి బీమా ఒప్పందంలో పేర్కొన్నట్లుగా బీమా మొత్తానికి సమానమైన నగదును ఈ బీమా కంపెనీ ఆ కుటుంబానికి చెల్లించడం ద్వారా ఒక రక్షణ కల్పిస్తుందని చెప్పవచ్చు. సమానమైన నగదు అంటే మనం ఎంత మొత్తం చేసామో అలాగనే కుటుంబానికి 10 లక్షలు కావాలంటే 10 లక్షలు ఉండదు. బీమా మొత్తం మనం ₹1,00,000 చేసి ఉంటే ₹1,00,000 మాత్రమే తప్పనిసరిగా అది ఇవ్వటం జరుగుతుంది క్లెయిమ్ రూపంలో. అలాగే పెట్టుబడి భాగాలు, ఇక్కడ జీవిత బీమా మరొక ప్రయోజనం ఏమిటి? పెట్టుబడి భాగాలు అంటే జీవిత బీమా పాలసీ మనం బీమా చేస్తూ ఉన్నాము, తద్వారా పెట్టుబడి పెడుతున్నాము. అంటే ఇది ఒక నాణ్యానికి ఉండే రెండు ప్రయోజనాలు ఎలా అయితే రెండు వైపులు రెండు పార్శ్వాలు ఉంటాయో, ఇక్కడ మనం కడుతున్నటువంటి ఈ ప్రీమియం అనేది బీమా కట్టడము ఎట్ ది సేమ్ టైం పెట్టుబడి పెట్టడము. సో ఈ విధంగా బీమా కట్టొచ్చు, ఎట్ ది పెట్టుబడి ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, యూలిప్స్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి మనకి. వాటిలో మనం ఏ విధంగా ఏ కంపెనీలో ఏ వాటా కొనుక్కుంటాము, అలాగే ఏ రకమైన కంపెనీలో వాటా కొనుక్కుంటే మనకి ఎలాంటి లాభం వస్తుంది, ఇవన్నీ మనకు తెలియదు. మనకి వాటి మీద అక్షరజ్ఞానం లేకపోవచ్చు చదువుకొని ఉన్నప్పటికి కూడా. కాకపోతే అటువంటి అవేర్నెస్ మనకి లేనప్పుడు ఈ బీమా కంపెనీలే కొన్ని రకాల యూలిప్స్ని కూడా అవి అందజేస్తున్నాయి. వాటిలో మనం చేసినట్లయితే మనం కొంత ఇన్సూరెన్స్కి అమౌంట్ తీసుకుంటుంది, మరికొంత ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి వేరే చోట వేరే కంపెనీ యొక్క వాటాలు మన పేరుతో కొనుగోలు చేసి మనకు ఒక ఆర్థిక భరోసాను కూడా ఇస్తుంది. దాన్ని పెట్టుబడి మన తరపున పెట్టడము. ఈ విధంగా ప్రీమియంలో సగం బీమా వైపు చెల్లించగా మిగిలిన సగాన్ని ఒక ఈక్విటీ కొనడం కానీ, లేదా ఒక ఆర్థిక వాటాలు కొనడం కానీ, లేదా ఒక డిబెంచర్ పత్రాలు కొనడం కానీ చేసి రెండింటి కలయికలను మనకి అందజేస్తుంది అన్నమాట. ఇది మరొక రకమైనటువంటి ఉపయోగాలు. అలాగే మెచ్యూరిటీ ప్రయోజనాలు. ఏమిటి మెచ్యూరిటీ అంటే, ఎక్కడైతే అంటే మెచ్యూరిటీ ప్రయోజనాలు అందించడం ద్వారా జీవిత బీమా పాలసీలు రెట్టింపు పొదుపు సాధనాలుగా మారుతున్నాయి అని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే, మీరు ఇక్కడ ₹1,00,000 కనుక ఒక పాలసీ తీసుకుని ఉంటే మెచ్యూరిటీ సమయానికి మీరు క్లెయిమ్ చేసుకున్న సమయానికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవానికి మీరు ఆ ₹1,00,000 మొత్తం కట్టుకుంటూ వస్తూ ఉన్నారంటే ₹1,00,000 కట్టారని ఉండదు. మీరు 50,000 కట్టి ఉండొచ్చు మొత్తం మీద, కానీ ఆ సమయం అయ్యేసరికి మీరు అక్కడ ₹1,00,000 అందుకుంటున్నారు. అంటే రెట్టింపు ప్రయోజనాలు ఈ పొదుపు మీద. అంటే మీరు చూడండి, ₹1 మీరు పొందుతున్నారన్నమాట. ఇక్కడ ₹1 మీరు పొదుపు చేస్తే ₹1 ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చి మీరు 50,000 చేస్తే ₹1,00,000 మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు అనమాట. ఇలా బీమా పాలసీలు, ఒకవేళ మీరు బీమా పాలసీ మొత్తం మనం చక్కగా బ్రతికే ఉన్నాం, జీవిత బీమాలో హ్యాపీగా ఉన్నాము. సో మనం ఎందుకంటే బీమా చేయటం వల్ల మనం బ్రతికామని చెప్పొచ్చు. ఎందువల్ల మనం ఎటువంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మన కుటుంబం ఏమైపోతుంది, ఇలాంటి టెన్షన్ పడేవాళ్ళు ఇంతకుముందు. బీమా చేయడంతో ఆ టెన్షన్ లేదు. మనం ధైర్యంగా ఉన్నాము, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసాము. మనం ఆ యొక్క టైం అయిపోయే వరకు కూడా మనం బ్రతికే ఉన్నాము. వెంటనే పాలసీని మనమే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకవేళ బీమా పాలసీని మనం క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే ఆ చెల్లించిన మొత్తము ఏదైతే మన ప్రీమియంలు ఉన్నాయో అవన్నిటినీ కలిపి మనకి మెచ్యూరిటీ సమయంలో కొద్ది మొత్తాన్ని బోనస్ రూపంలో కలిపి మనకి ఇవ్వటం కూడా జరుగుతుంది. మరియు పన్ను ప్రయోజనాలు అంటే, ఆదాయపు పన్ను అనేది ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయం పైన మనం తప్పనిసరిగా ఆ గత సంవత్సరంలో సంపాదించిన ఆదాయం పైన మనం కొంత మొత్తాన్ని అయితే పన్ను రూపంలో చెల్లించవలసి ఉంటుంది. మరి ఎవరైతే ఒక వ్యక్తి ఆదాయ పన్ను శాఖ వారు మనం పొదుపు చేయడానికి వీలుగా మీరు చేసిన పొదుపుకి అండర్ సెక్షన్ 80C అనే దాని క్రింద ₹1,50,000 తగ్గింపు అయితే మీకు ఇస్తున్నారు. ఆ విధంగా మీరు అనేక రకాల మార్గాల ద్వారా చేసిన పొదుపులను ఇక్కడ తగ్గించుకోవచ్చు. అవి కూడా ఆదాయ పన్ను శాఖ వారు అనుమతించిన వాటిలో పెట్టుబడి. అలాంటి అనుమతించినటువంటిదే ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీని కూడా మనం తీసుకోవటము, క్రమంగా ప్రీమియం కూడా చెల్లిస్తూ ఉండటము. ఈ విధంగా మనం చెల్లించిన ప్రీమియం ఒక సంవత్సర కాలంలో ఒక ₹10,000 కట్టామనుకుందాము. సో ఈ ₹10,000 ఆ సంవత్సర కాలంలో ₹1,50,000 ఇవ్వబడిన సేవింగ్స్ అండర్ సెక్షన్ 80C కింద మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. తద్వారా పన్ను ప్రయోజనాన్ని కూడా మనం పొందవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, మన జీవితానికి రక్షణ ఉంది, పొదుపు చేస్తున్నాము, మదుపు కింద అయింది, వీలైతే పెట్టుబడి పెట్టాము. తద్వారా ఆ సంవత్సరంలో కట్టినటువంటి ఈ ప్రీమియం యొక్క డబ్బుని మళ్ళీ అండర్ సెక్షన్ 80C కింద మనం తగ్గించుకుంటున్నాం. అక్కడ కూడా ప్రయోజనం ఉంది. ఈ విధంగా మరొక ప్రయోజనం ఏమిటంటే పన్ను ప్రయోజనాలు అంటున్నారు. అంటే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C క్రింద బీమాదారులు ఈ నిర్దిష్టమైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా, అంటే ఏమి నిర్దిష్టమైన సాధనాలు అంటే, ఇలాంటి LIC పాలసీ అని చెప్పి,
ఇలా అక్కడ కొన్ని పాలసీ ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు సెకండ్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ చదువుకున్నప్పుడు అలాంటి ఏటీసీ క్రింద ఉండేవన్నీ చదువుకుంటారు. అలాంటి నిర్దిష్ట సాధనాల్లో మీరు పెట్టుబడి పెడితే అలాంటి వాటికి మీకు పన్ను నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. అది అలాగే ఒకవేళ మీరు ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇప్పుడే చెప్పిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, మీరు అండర్ సెక్షన్ 80C క్రింద ఈ జీవిత బీమా పాలసీ క్రింద గరిష్టంగా 1,50,000 రూపాయలు, 1.5 crore అంటే ల్యాక్స్, అంటే 1,50,000 రూపాయల వరకు మీరు పన్ను మినహాయింపు పొందడం జరుగుతుంది. అంటే మీరు ఆ సంవత్సరంలో 1,50,000 రూపాయలు విలువ చేసే ప్రీమియము మీరు కట్టే ఉన్నారనుకోండి, ఈ ఒక్కదాని ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ఓవరాల్గా 1,50,000 వరకు మీరు పొదుపుని మీరు అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట 80C క్రింద తగ్గింపుకి. అందులో ఒక పార్ట్ ఏంటంటే ఈ బీమా పాలసీ మీద మీరు చెల్లించిన ప్రీమియము. అంతేకాకుండా ఒకవేళ మీరు వైద్య బీమా పాలసీ ఖర్చులు అలాంటి ఉంటే సెక్షన్ 10D ఇక్కడ కూడా మీరు బీమా పాలసీ చేసిన చెల్లింపులు పూర్తిగా పన్ను రహితం అవుతాయి. నెక్స్ట్, లయబిలిటీకి వ్యతిరేకంగా కూడా కవరేజ్. లయబిలిటీ అంటే రుణ బాధ్యత. ఒక్కొక్కసారి మనం చెల్లించవలసినటువంటి రుణ బాధ్యతకు కవరేజ్ చేస్తూ ఒక పాలసీని కూడా మనం తీసుకోవచ్చు. వాటికి ఇది ఉపయోగపడుతుంది. అంటే మనం మన కళను నెరవేర్చుకోవడానికి చాలామంది ఏం చేస్తారు, ఒక సొంత ఇంటి ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డ్రీము సొంత ఇల్లు మరి అలాంటి ఒక సొంత ఇంటిని మనం కలిగి ఉండటానికి, ఓకేనా, మనం సొంత ఇంటిని కలిగి ఉండటానికి మనకు అంత డబ్బు అయితే కుదరదు. అప్పుడు మనం ఏదైనా ఒక బ్యాంక్ దగ్గర కానీ ఒక ఆర్థిక సంస్థ దగ్గర కానీ ఆర్థికపరమైనటువంటి సేవలు పొందాము, అంటే లోన్ తీసుకొని ఒక సొంత ఇంటిని మనము తీసుకోవడం జరిగింది. హ్యాపీగా హౌస్ వార్మింగ్ చేసాము, ఆ ఇంట్లో గృహప్రవేశం అన్నీ మనం హ్యాపీగా ఉంటున్నాము. ఇప్పుడు ఈ ఎవరి పేరు మీద అయితే ఇల్లు ఉందో ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే మరి ఆ ఇంటిపైన అతను క్రమంగా ఈ యొక్క రుణాన్ని తీర్చలేడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రుణ బాధ్యతను మనం ఈ యొక్క కుటుంబం పైన పడకుండా వ్యక్తి కనుక చనిపోతే ఆ వ్యక్తి యొక్క ఇంటికి ఎంతైతే అమౌంట్ కట్టాలో దాన్ని అతను ఒక పాలసీని తీసుకోవడం ద్వారా, అంటే లైబిలిటీకి కూడా మనం ఒక పాలసీని తీసుకోవచ్చు కవరేజ్. తద్వారా ఆ ఇంటి మీద డబ్బు ఆ కుటుంబం పైన పడకుండా బీమా కంపెనీయే ఆ యొక్క లోన్ తీర్చివేస్తుంది. అట్లాగా అలాగే ఇతర రకాల రుణాల రూపంలో సహాయం అవసరమైతే అవేంటి, విద్యార్థి రుణాలు, ఎడ్యుకేషన్ లోన్స్ అవసరపడతాయి, వాటికి కూడా ఈ రకమైనటువంటి కవరేజ్ ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డు రుణాలు, ఒకవేళ క్రెడిట్ కార్డు రుణాలు మనం తీర్చలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి బీమా నుంచి వాటిని, అలాగే ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి నుంచి మనం బయటపడాలి అన్నా ఈ రకంగా ఇన్సూరెన్స్ కవరేజ్ వలన మనకి ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ ఇన్సూరెన్స్ చేసినటువంటి వ్యక్తి మరణించినట్లయితే అతని కుటుంబానికి అతను లేకపోయినా ఈ జీవిత బీమా పాలసీ తీసుకోవటం వలన అతడు ఏదైతే రుణం తీసుకున్నాడో, ఏదైతే తనఖా పెట్టాడో ఇంటిని, ఇవన్నీ కూడా బీమా కంపెనీ చెల్లించి వారిని ఏది రోడ్డుపైన పడకుండా ఇంటి నుంచి వారిని రక్షిస్తుందని చెప్పవచ్చు. అలాగే రైడర్స్, ఇక్కడ చూడండి, రైడర్స్ పేరులో ఇన్సూరెన్స్ రైడర్స్ అని చెప్పాను. ఇది ఒక 5 మార్కులకు కూడా రావడానికి అవకాశం ఉంది. రైడర్స్ ఏంటి? ఇన్సూరెన్స్ రైడర్స్ అంటే ఇప్పుడు మనం ఒక పాలసీ తీసుకుని ఉంటాము. ఈ పాలసీలో మనం కొన్ని రకాల నష్టాలను మాత్రమే కవరేజ్ చేస్తుంది. మనం ఏమనుకుంటాం, అన్నీ ఉంటాయేమో అని అనుకుంటాం, ఇందులో అన్ని రకాల కవరేజ్ ఉంటుందేమో అనుకుంటాం. కానీ మనం అందుకే జాగ్రత్తగా చదివి ఏ రకమైనటువంటి పాలసీ అంటే నష్టాలను కవర్ చేస్తుందో చూసుకుంటాం. ఒకవేళ మీకు మీ యొక్క పాలసీ కవర్ చేస్తున్న నష్టాలు కాకుండా అదనంగా మరికొంత నష్టాలను కూడా కవర్ చేయాలి అనుకుంటే వెంటనే మీ పాలసీకి అదనంగా మరొక ఇన్సూరెన్స్ రైడర్స్ ఉంటాయి, వాటిని కొనుగోలు చేయాలి. ఈ రైడర్స్ కొనుగోలు చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు మీరు మీ జీవితం పైన మాత్రమే మీరు తీసుకున్నారు, అలా కాదు. ఒకవేళ మన జీవితం కోల్పోకుండా ఒక ప్రమాదం ద్వారా మనం ఆర్థికంగా ఉన్నటువంటి డబ్బును అంటే క్రమంగా వస్తున్నటువంటి జీతాన్ని కోల్పోయాం అనుకుందాం, మనం ఆ యొక్క పని చేయలేకపోవడం వల్ల. అలాంటి పరిస్థితుల్లో మనకి డిసీజ్డ్ ఏదైతే అంటే డిజబిలిటీ కూడా అయినప్పుడు ఆ డిజబిలిటీకి సంబంధించి వ్యతిరేకంగా కూడా మనకు ఒక రైడర్ తీసుకోవచ్చు. అంటే యాక్సిడెంట్ అయ్యి మనం క్రమంగా వచ్చిన ఆదాయాన్ని కూడా కోల్పోతే అటువంటి వాటి నుంచి కూడా మనం విముక్తి అంటే ఒక ప్రయోజనం పొందడానికి రైడర్ సాధనంగా తీసుకోవచ్చు. ఇక్కడ మన జీవిత బీమా కవరేజ్ని మెరుగుపరచడానికి లేదా ఆ జీవిత బీమా కవరేజ్ని ఇంకా పెంపొందించుకోవడానికి రైడర్స్ అవసరపడతాయి.
సో మార్కెట్లో ఎటువంటి రైడర్స్ ఉన్నాయి, ఏ కంపెనీ ఏ రైడర్స్ అమ్ముతుంది, మనకి ఏ రకమైన రైడర్ తీసుకుంటే మంచిగా మనకి ప్రయోజనం కలుగుతుంది, ఇటువంటి విషయాలను మనం గమనించి అప్పుడు మన పాలసీకి అదనంగా అది కూడా గమనించండి, మన పాలసీ ఏ కంపెనీ దగ్గర తీసుకున్నామో వారి దగ్గర ఆ రైడర్ ఉంటేనే అవుతుంది. అది మన పాలసీకి అదనంగా ఈ రైడర్ తీసుకుంటాము. అది మనకు కావాల్సిన రైడరు మనం ఆల్రెడీ పాలసీ తీసుకున్న సంస్థ దగ్గర లేకపోతే మనం ఎంచుకోవడం కష్టమైపోతుంది. అలా కూడా చూసుకోవాలి. అందుకని రైడర్స్ని కూడా మనం జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున చూడండి, క్రిటికల్ ఇల్నెస్ అంటే క్లిష్టమైనటువంటి కొన్ని రకాలైన రోగాలు, దీర్ఘకాలిక రోగాలు, కఠినమైనటువంటి పరిస్థితులు, అలాగే యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ, అవయవాలు మొత్తం చచ్చుబడిపోతాయి కొన్ని యాక్సిడెంట్ వలన, అతడు ఏ రకమైన పని చేయలేడు. ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ముందు అనుకోకపోతే ఇప్పుడు కూడా అనుకొని అదనంగా మళ్ళీ ఈ రైడర్ని తీసుకొని దానికి అదనపు ప్రీమియంని కట్టవచ్చును అనమాట. ఇవి రైడర్స్ అంటారు. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇక్కడ ఒక పాయింట్స్ వైజ్ మీకు బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ని మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి. సుపీరియర్ సేవింగ్స్ ప్లాన్ అంటే మనం పొదుపు చేద్దాం అనుకుంటే పొదుపు చేయటానికి ఉండే ఒక గొప్ప అనుకూలమైన మార్గం ఏదంటే బీమా. అలాగే ఎంకరేజ్ సేవింగ్ హ్యాబిట్స్, మీ పొదుపు అలవాట్లను ఇది ప్రోత్సహిస్తుంది. సూటబుల్ ఫర్ రైజింగ్ లోన్స్, అలాగే రైజింగ్ లోన్స్ అంటే మీ యొక్క రుణాలను ఏదైనా తీసుకోవడానికి వాటికి ఇది ఒక అవకాశం ఉండేటువంటి ఏంటంటే విధానం అని చెప్పుకుంటాం. అలాగే ఈజీ సెటిల్మెంట్ ప్రొటెక్షన్ అగెనిస్ట్ క్రెడిటర్స్ అంటే క్రెడిటర్స్, మీకు రుణదాతలు ఎవరైనా ఉంటే ఆ రుణదాతలు మరి మీరు వారి దగ్గర అప్పు తీసుకున్నారు కాబట్టి వారు మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడతారు తీర్చమని చెప్పి. అలాంటి సందర్భంలో వారి యొక్క ఒత్తిడి నుంచి మీరు తప్పుకొని మీరు చక్కగా సెటిల్ చేసుకోవడానికి కూడా ఈ బీమా కంపెనీలు ఉపయోగపడతాయి, బీమా పాలసీలు. అలాగే ట్యాక్స్ రిలీఫ్, మనకి ఇందాక అనుకున్న అండర్ సెక్షన్ 80C కింద కూడా మనకి ట్యాక్స్ మినహాయింపు అనేది ఇందులో ఉంది. 1,50,000 వరకు అండర్ సెక్షన్ 80Cలో మనం ట్యాక్స్ తగ్గింపు తీసుకోవచ్చు. అలాగే ఎస్టేట్ డ్యూటీ, అలాగే ఎకనామిక్ ప్రొటెక్షన్, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎలిమెంట్, ఇవన్నిటినీ ఈ యొక్క జీవిత బీమా ప్రయోజనాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో భువనేశ్వరి చెప్పినటువంటి మరొక ఒక టాపిక్ బీమా ప్రయోజనాలు, అలాగే బీమా నిర్వచనము, బీమా ప్రాధాన్యత అని చెప్పింది. ఆ తదుపరి కంటిన్యూషన్ నేను జీవిత బీమా ప్రయోజనాలను మీకు చెప్పడం జరిగింది. ఇందులో జీవిత బీమా ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగజేస్తుందని చెప్పాను. ఇది తప్పనిసరిగా మీ యొక్క క్వశ్చన్ పేపర్లు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రెండిట్లో జాగ్రత్తగా వీటిని బాగా చదివి ఏ పాయింట్స్ ఉన్నాయి వాటిని అన్ని అలా ఉన్నట్టుగా ఏదో రాసేయడానికి వీలు కాదు. ఎందుకంటే దానికి రెలవెంట్గా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా చదివి వాటిని అలానే ప్రజెంట్ చేయడానికి చూడండి. సో తను మీకు సెండ్ చేసినటువంటి ఫైలు, అలాగే నేను ఇప్పుడు చూపించినటువంటి ఈ ఫైలు మీకు షేర్ చేస్తాను. ఈ రెండింటిని కూడా మీరు జాగ్రత్తగా చదివి ప్రజెంట్ చేయండి. ఓకే, ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. సో అలాగే నెక్స్ట్ మనకి 2 o'clockకి మరి ఇంకొక BOM క్లాస్ ఉంది. ఆ BOM క్లాస్లో కూడా మనం వేరేతో ఒక టాపిక్ చెప్పుకుందాము రివిజన్లో, లేదంటే ప్రజెంటేషన్ ఒక 2 వ్యక్తులు ఉన్నారు, వారు కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని చూడండి. మీన్ వైల్ ఇంకేదైనా సమయం ఉంటే నేను దాని మీద మీకు డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే అందరూ కూడా లంచ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లంచ్ చేసి మళ్ళీ సిద్ధం కండి. నంబర్ హరికృష్ణ. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అసలు ఇప్పటివరకు ఏ క్లాస్కి రాలేదు. సరే, ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.